హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా. సో ఒక్క పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలప్పుడు జరిగిన ఇష్యూ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ కావచ్చు, నిజంగా ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అంత దారుణమైన పరిస్థితులు ఏ ఒక్క ఎన్నికలకు కూడా లేవు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇటు టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళ మీద, వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళ మీద, ఇలా విమర్శలు ఓ పక్కన పెడితే దాడులు, ప్రతి దాడులు. అసలు ఎంత తారస్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ గొడవ అనేది, అసలు ఈ జెడ్పీటీసీ అసలు ఈ ఎన్నికలు ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చనిపోతాడు అని జోసన్ చెప్పేంత తారాస్థాయికి వెళ్ళిపోయింది. సో మాట్లాడదాం, దీని గురించి కంప్లీట్ డీటెయిల్గా మాట్లాడదాం. సో ముందుగా నిన్న జగన్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎన్నికలు అని చెప్పేసి, సో కృష్ణరామ అంటూ ఆయన ఉండిపోవాలి, భజన చేస్తూ ఉండాలి, లేకపోతే నరకానికి పోతారు అని చెప్పేసి ఏదైతే నిన్న జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. డెఫినెట్గా దాని గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. అలాగే నా ఛానల్ని మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక జెడ్పీటీసీ ఎన్నికల్ని ఎందుకు ఇరు పార్టీలు ఇంత సీరియస్గా తీసుకున్నాయన్నది, ఇప్పుడు వైసీపీ పార్టీకి అక్కడ ఓడిపోతే ఏ నష్టం వస్తుంది జగన్ గారికి? ఆల్రెడీ జరగాల్సిన నష్టం 2024 ఎన్నికల్లో జరిగిపోయింది కదా. ప్రతిపక్ష హోదా కూడా జగన్ గారికి రాలేదు కదా. ఆ నష్టంతో పోలిస్తే ఇప్పుడు జెడ్పీటీసీ ఓడిపోవడం వల్ల వైసీపీ పార్టీకి ఏం నష్టం వస్తుంది? పోనీ ఇటు టీడీపీ పార్టీ జెడ్పీటీసీ గెలిచి ఏం సాధిస్తారు వాళ్ళు? సో పోనీ గెలిచింది అనుకోండి, ఏం వస్తుంది కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి? నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితూబలు. సో ఇది జగన్ గారు మాట్లాడే మాటలు. అంటే కేవలం ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు, ఆయన కృష్ణారామ అంటూ జపం చేసుకోవాలి, లేకపోతే నరకానికి పోతారని అసలు చేయకూడని విమర్శలు అవి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి, అందులోనూ ఇప్పటికీ ఆయన 4వ ముఖ్యమంత్రి. సో ప్రస్తుతం ఆయన స్థాయి వేరే లెవెల్లో ఉంది. ఏ లెవెల్ అంటే ప్రధానమంత్రిని డిసైడ్ చేసే స్థాయి అయింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రాక్టికల్గా కూడా అదే నిజం. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా మొన్న పార్లమెంట్లో ఇదే ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి, ఇంకా ఆయన వేరే పదం వాడారు జనరల్గా చాలామంది రాజకీయ నాయకులు, అంటే చంద్రబాబు నాయుడు గారి దయాదక్షిణాలతో ప్రస్తుతం బీజేపీ పార్టీ ఉంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తారు, కానీ నేను అలాంటి కామెంట్స్ చేయను. బట్ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తోటి ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈవెన్ ఇంపాక్ట్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తాం అంటున్నారు కదా. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళు ఏ రకంగా ఎందుకు అధికారంలో వచ్చేస్తాం 2029లో అని చెప్తున్నారు తెలుసా? సో జగన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికీ చాలామంది వైసీపీ నాయకులు కూడా ఇదే అనుకుంటున్న విషయం, 2029లోపు చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా జరగవచ్చు, అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, ఏదన్నా జరగవచ్చు. జరిగిన తర్వాత ఆయన లేకుండా పోతే నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగూ ముఖ్యమంత్రి స్థానం కోసం ఇటు జనసేన పోటీ పడుతుంది, ఇటు లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న టీడీపీ పోటీ పడుతుంది. కాబట్టి ఇరు పార్టీలు కూడా మళ్ళీ కూటమిగా ఏర్పడి వెళ్ళలేవు. ఆబ్వియస్లీ ఇక ఇరు పార్టీలు కూడా ఇండివిజువల్గానే పోటీ చేయాలి. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు, లోకేష్ ముఖ్యమంత్రిగా జనసేన వాళ్ళు ఒప్పుకోరు. సో ఇరు పార్టీలు కూడా విడిగా పోటీ చేస్తారు. ఆ విడిగా పోటీ చేసినప్పుడు ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ పార్టీకి అది కలిసి వస్తుంది. సో తద్వారా జగన్ గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు అన్నది ప్రస్తుతం ఉన్న అనేక మంది వైసీపీ నాయకుల్లో ఇదే ఆలోచన. నేను చాలామంది వైసీపీ నాయకులతో మాట్లాడాను, చాలామంది కూడా నాకు ఇదే చెప్పారు, ఇలా ఉంది ఆలోచన అన్న. నిజంగా ఇప్పుడు రాజకీయ విమర్శలు అనేది చేయొచ్చు. ఇప్పుడు ఎస్ అంటే
ఒంటిమిట్టలో కావచ్చు లేకపోతే పులివెందుల్లో కావచ్చు టీడీపీ నాయకులు అరాచకం చేశారు అనుకుందాం. ఏం చేయాలి? ఆబ్వియస్లీ మీరు ఎలాగో ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు, రీపోలింగ్ అడుగుతున్నారు. హైకోర్టు స్పందించకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే పులివెందులు అనేది జగన్ గారి కంచుకోట. ఆ పులివెందుల్లో జెడ్పీటీసీ ఒక మండలం కోల్పోయిందంటే అది కూడా అసలు బేస్ గుండెకాయ లాంటి పులివెందుల మండలమే అది టీడీపీ కైవసం చేసుకుందంటే అది జగన్ గారికి ఓ రకంగా చాలా ఇబ్బందికర పరిస్థితి. అంటే ఆయనకు వచ్చే నష్టమేం లేదు, బట్ అదొక జనరల్గా లోకల్ పులివెందుల్లో అదొక నానుడు ఉంటుంది కదా, పులివెందులే చేజార్చుకున్నారు జగను, అంత పట్టున్న జగనే పులివెందులు చేజార్చుకున్నారు అన్నది. సో దానికోసమైనా వీళ్ళు న్యాయ పోరాటం చేసి ఎలాగో మళ్ళీ కేంద్ర బలగాలతోటి రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఒక జెడ్పీటీసీ ఎన్నికలకే ఇంతలా ఉంటే నెక్స్ట్ ఇయర్ అనుకుంటా నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంకే రకంగా ఉంటుందో అసలు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నాకు తెలిసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆయన కంప్లీట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్నే బహిష్కరించారు. మనం చూసాం గతంలో ఇలాంటివి ఉంటుంది, ఇలాంటి వాతావరణం ఉంటుంది, అనవసరంగా హోరాహోరీ పోరెందుకు, కొట్లాట్లు అవుతాయి, గొడవలు అవుతాయి, దౌర్జన్యాలు అవుతాయి, ఇవన్నీ ఎందుకు, మనం స్వచ్ఛందంగా విరమించుకుంటే తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని బహిష్కరించారు. సో అలాంటి నేతకి ఈ జెడ్పీటీసీ ఎంత ఆఫ్టర్ ఆల్ కదా, దాని మీద అంత ఫోకస్డ్గా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు? ఉండరు కదా. మన లోకేష్ గారు కూడా అంత పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఒక జెడ్పీటీసీ వల్ల వచ్చిన లాభం ఏం లేదు. అక్కడ లోకల్గా బీటెక్ రవి గారికో లేకపోతే లోకల్గా ఉన్న కడప నాయకులకు ఒకటి అది కొంచెం కలిసి వచ్చే అంశమే, కానీ ప్రాక్టికల్గా టీడీపీకి అయితే ఎలాంటి లాభం అయితే లేదు కదా. ఇప్పుడు కుప్పంలో లాస్ట్ టైము మొత్తం వైసీపీనే గెలిచింది, కంప్లీట్ అసలు టీడీపీ వాషౌట్ అయిపోయింది లోకల్ బాడీ ఎలక్షన్స్. మరి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం ఏమైనా ఉందా? 2024 ఎలక్షన్స్లో భారీగా గెలవలేదా మళ్ళీ అక్కడ? సో అసలు అసలు నథింగ్. ఒక్క జెడ్పీటీసీ అన్నది ఈ ఎలక్షన్ అన్నది నథింగ్. అసలు ఇరు పార్టీలు, వైసీపీకి పెద్ద నష్టం లేదు, టీడీపీకి పెద్ద లాభం లేదు. కానీ ఎందుకనో మరి అది అంత పెద్ద వివాదం అయిపోయింది. అసలు గొడవలు, కొట్లాట్లు, కొట్టుకోవడాలు, పోలీసుల అరెస్టులు, హౌస్ అరెస్టులు మామూలు కాదు, అసలు బీభత్సం. సో ఇంత అసలు దేనికి? ఒక్క జెడ్పీటీసీ కోసమా? అసలు ప్రాక్టికల్గా అయితే అసలు జెడ్పీటీసీ ఎన్నికలు అనేవి అసలు ఒకప్పుడు జరిగేవి, అసలు తెలిసి తెలియనట్టు జరిగిపోయేవి. ఎక్కడ జెడ్పీటీసీయో ఎక్కడో ఏదో అసలు అక్కడ జెడ్పీటీసీ జరిగినా సరే అసలు పెద్ద న్యూసే అయి ఉండేది కాదు. కేవలం పులివెందులు కాబట్టి అది కూడా జగన్ గారి అడ్డా కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ అయింది. అదే ఒంటిమిట్ట పక్కన జరిగింది కదా, అది అసలు పెద్ద ఇష్యూవే కాలేదు ఒంటిమిట్ట. ఎందుకంటే అక్కడ నిలబడ్డ అక్కడున్న ఆ సెగ్మెంట్, ఆ ఏరియా అంత పవర్ఫుల్గా, అంటే లైక్ ఇప్పుడు జగన్ గారు ఇక్కడ నిలబడ్డారు, లేకపోతే కుప్పం చంద్రబాబు గారు కావచ్చు, అలాంటిది కాదు. ఒంటిమిట్ట కూడా అంత పెద్ద కాంట్రవర్సీ అవ్వలేదు. కేవలం ఒక పులివెందుల, అది ఒక మండలంలో జెడ్పీటీసీ జరిగితే ఇంత పెద్ద వివాదం అయిపోయింది. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బట్ ఇక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతారు, నెక్స్ట్ 29 మనం గెలిచేస్తాము అనుకుంటే అది రాంగ్ రాజకీయాలేమో నాకు అనిపిస్తుంది. అలాంటి రాజకీయాల్ని అసలు బహుశా మనం వినకూడదు, అలాంటి రాజకీయాలు చూడకూడదు. బట్ మొత్తానికైతే జగన్ గారు అయితే ఏదో చాలా డీప్గా ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోయారు. పులివెందుల్లో జరిగిన ఈ రిగ్గింగ్ ప్రక్రియ అంటారో లేకపోతే దౌర్జన్యాలు అంటారో ఇంకేమంటారో కానీ అవన్నీ చూసిన తర్వాత జగన్ గారికి
చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్ నుండి వచ్చిన మాటలే ఇవన్నీ కూడా. బీటెక్ రవి గారు తెలియదు అంటారు. నిజంగా బీటెక్ రవి గారు అంటే తెలీదా జగన్ గారికి? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే కడప రాజకీయాల్లో బీటెక్ రవి గారు చేస్తున్న పోరాటం ఇప్పటి నుండి కాదు, ఈవెన్ 2019 నుండి 24 వరకు కూడా జగన్ గారి మీద ఆయన అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. ఆయన బీటెక్ రవి గారు ఎక్కడే కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ఎక్కడే కానీ ఆయన తగ్గలేదు. ఆయన ఒక బేకులా తయారయ్యారు అక్కడ జగన్ గారికి. ఇన్ఫ్యాక్ట్ 2024లో జగన్ గారి మీద పోటీ చేసింది కూడా ఇదే బీటెక్ రవి గారు. అది ఆబ్వియస్గా తెలిసే ఉంటుంది కదా, ఎవరు పోటీలో ఉన్నారు, మనకి ఎవరు అభ్యర్థి అనేది. సో ఎందుకని మరి ఈ రాజకీయాలు చూసిన తర్వాత జగన్ గారు, అంటే మొన్న పులివెందుల్లో జరిగిన అంశాలు చూసిన తర్వాత జగన్ గారు అయితే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. దీని కారణాలు అయితే రకరకాలు ఉండొచ్చు. బట్ ఇలాంటి రాజకీయాల్ని మనం ఎంకరేజ్ చేయకపోవడం మంచిది. జగన్ గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఇంకేదన్నా బెటర్ స్టేట్మెంట్ ఇస్తే ఆబ్వియస్లీ ప్రజలు హర్షిస్తారు. ఎలాగో ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జన సమీకరణ అంటారు కానీ నిజంగా స్వచ్ఛందంగా వచ్చారో సమీకరణ చేశారు కానీ మొత్తానికైతే జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు. మేబీ జనరల్ ఇంకా 40% వచ్చిందంటే ఇంకా ఆదరణ అనేది ఉంది కదా జగన్ గారికి. దాన్ని ఆ శాతాన్ని పెంచుకోగలిగితే నెక్స్ట్ ఆబ్వియస్లీ జగన్ గారికి కలిసి వచ్చే అంశమే కదా 2029లో.